మచిలీపట్నంలో గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలో మాజీ మంత్రి వర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పాల్గొని మద్దతు తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం మా మీద మొండి వైఖరిని చేసింది సార్. ఈ రోజు మా కోడ్ యూనిఫామ్ కూడా మేము విడనాడి భయపడి పోలీసు వారికి ప్రభుత్వం వారికి భయపడి వేరే ఎర్రచీరలతోటి మా నిరసన తెలియజేశాం సార్. రోడ్ల మీద మేము సానుకూలంగా మేము చేస్తున్నటువంటి ధర్నాని పోలీసు వారు మమ్మల్ని ఆడవాళ్ళు అని కూడా చూడుకోకుండా రోడ్డు మీద వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత 11 రోజులుగా మరి దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వ నిర్ణయాలకి మరి ఏదైతే అంగన్వాడీలు పనిచేసుకుంటూ మరి వాళ్ళు నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటే ఇవాళ కనీసం వాళ్ళ న్యాయమైనటువంటి కోరికల గురించి పట్టించుకున్నటువంటి ప్రభుత్వం మరి అనేక సార్లు రిప్రజెంటేషన్ చేసినా కూడా పట్టించుకోవాలి. దాని మీద వాళ్ళు నిరసనకి మరి సమ్మెకి పిలుపునిస్తే కనీసం చర్చలు కూడా చేయకుండా మరి వాళ్ళు ఉద్యమం ఈరోజు 11వ రోజుకి వచ్చింది. మరి మొన్న మంత్రి గారు మరి చర్చలు అని చెప్పి మరి వారిని ఏదైతే కోరుకున్నారో మరి కనీస వేతనాన్ని కూడా వాళ్ళు దాని గురించి కూడా మాట్లాడకుండా ఏదో రిటైర్మెంట్ని ఏజ్ పెంచుతాం లేదా ప్రమోషన్ చేస్తాం ఏదో వాళ్ళు మభ్యపెట్టే కార్యక్రమానికి వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాలకు పిలుపునిస్తే మరి వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద గీడ్ చేసి ఆడబిడ్డలను కూడా చూడకుండా ఆడపడుచులను కూడా చూడకుండా రక్తాలు కారేలాగా రోడ్ల మీద మరి వాటి చీరలు అన్నీ కూడా చిరిగిపోయే విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉందంటే ఈ ముఖ్యమంత్రి ఎంత నియంత పాలన నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారు దానికి ఇదే ఒక నిదర్శనం. చర్చలకు పిలవాలా, వాళ్ళకు ఉన్నటువంటి న్యాయమైనటువంటి కోరికలకు ఉన్న పరిస్థితుల గురించి వాళ్ళతో చర్చించి అవి అమలు చేసేదానికి కార్యాచరణ చేయాల్సినటువంటి బాధ్యత. 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు 5 సంవత్సరాలు వస్తామనంటే 3,000 కూడా అందించలేనటువంటి దౌర్భాగ్యం. ఇలా చెప్పాలంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ వందల కోట్ల ఖర్చు పెట్టుకుని ప్యాలెస్లు కట్టుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి కనీసం ఆడబిడ్డల యొక్క సమస్యలు పట్టవా? ఇవాళ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఆడబిడ్డల కంటి నీటి వరదలో కొట్టుకుపోవడానికి అతి దగ్గరలోనే ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళని అన్ని కష్టాలు పెట్టిస్తున్నారు, ఇబ్బందులు పెట్టిస్తూ ఉన్నారు. ఇవాళ చూస్తున్నాం 11 రోజులుగా వాళ్ళు పడుతున్నటువంటి వేదన, వాళ్ళు పడుతున్నటువంటి బాధ. ఇవాళ వాళ్ళు కష్టపడి మన రాష్ట్రంలో ఒక మంచి సమాజ నిర్మాణం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని మరి వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చిన్న చూపు చూస్తూ ఉంటే ఒకసారి మనందరూ కూడా ఆలోచించారు. ఖచ్చితంగా వాళ్ళకి మేము హామీ ఇస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం దిగిరాని పక్షంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా 2-3 నెలల్లో ఇవాళ ఎన్నికలు రాబోతున్నాయి. ప్రభుత్వం వచ్చిన వెంటనే న్యాయమైనటువంటి మీ కోరికలన్నీ కూడా పరిష్కారం చేయడానికి